వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఇన్ సర్వీస్ టీచర్లకు సూపర్ గుడ్ న్యూస్. టెట్ పై తాజా అప్డేట్. ఉత్తర్వులు విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ. ఆ వివరాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఒక మెమోనైతే విడుదల చేయడం జరిగింది మే 12వ తారీఖున. దానికి సంబంధించినటువంటి ఈ యొక్క తెలుగు సారాంశాన్ని, ఆ మెమోలో ఉన్నటువంటి ముఖ్యాంశాలని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ మెమోలో ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఇన్ సర్వీస్ టీచర్లు ఏపీ టెట్ లేదా సీటెట్ అర్హత వివరాలను సీనియారిటీ జాబితాల్లో నమోదు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంట్లో ఉన్నటువంటి ముఖ్యాంశాలు చూసినట్లయితే, ముందుగా టెట్ అర్హత ప్రమోషన్లకు అవసరం. స్కూల్ అసిస్టెంట్లు ఎస్ఏలు మరియు గ్రేడ్ 2 హెడ్ మాస్టర్ల ప్రమోషన్లలో ఏపీ టెట్ సీటెట్ అర్హత తప్పనిసరి అని స్పష్టం చేశారు. అదేవిధంగా ఆర్టీ యాక్ట్ మరియు ఎన్సిటిఈ నియమాల ఆధారం 2009 ఆర్టీఈ చట్టం మరియు ఎన్సిటిఈ నిబంధనల ప్రకారము 1 నుండి 8వ తరగతి వరకు బోధించే ఉపాధ్యాయులకు టెట్ అర్హత కనీస అర్హతగా పరిగణిస్తారు అని తెలియజేశారు. అదేవిధంగా ఇక్కడ 3వ పాయింట్ మనం చూసినట్లయితే, పాత నియామకాలకు కూడా వర్తింపు. ఉపాధ్యాయులు ఎప్పుడు నియమించబడ్డారన్నది సంబంధం లేకుండా 1 నుంచి 8 తరగతులకు బోధించే మరియు ప్రమోషన్ పొందే వారందరికీ ఈ నిబంధనలు వర్తిస్తాయని నేషనల్ కౌన్సిల్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సిటిఈ స్పష్టం చేసింది. జిఓ ఎంఎస్ నంబర్ 36 అక్టోబర్ 23, 2025 ప్రకారం ఇన్ సర్వీస్ టీచర్లకు సంబంధించిన ఏపీ టెట్ మార్గదర్శకాలను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. సీనియారిటీ జాబితాలో చేర్చాల్సినటువంటి వివరాలు జిల్లా విద్యాశాఖ అధికారులు ఇప్పుడు ఈ కింది వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా టెట్ మార్కులు. ఏపీ టెట్ సీటెట్లో అర్హత ఉందా లేదా? ఏ పేపర్లో అర్హత సాధించారు? పేపర్ 1ఏలో అర్హత సాధించారా? 1బిలోనా? 2ఏలోనా? 2బిలోనా? అదేవిధంగా పేపర్ 2లో అయితే ఏ సబ్జెక్టు? మ్యాథ్సా, సైన్సా, సోషలా, లాంగ్వేజెసా? అదేవిధంగా మీడియం అనే వివరాలను నమోదు చేయాలి. అత్యవసరంగా అమలు చేయాలి. ఈ వివరాలను వెంటనే అప్డేట్ చేసి నిర్వహించాలని డిఓలకు ఆదేశించారు. ఉపాధ్యాయులపై ప్రభావం. భవిష్యత్తులో ప్రమోషన్ల సమయంలో టెట్ అర్హత కీలకంగా మారే అవకాశం ఉంది. సీనియారిటీ రికార్డుల్లో టెట్ వివరాలు అధికారికంగా నమోదవుతాయి. టెట్ అర్హత లేని ఉపాధ్యాయులు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి అవకాశం ఉందని ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా ఇది టెట్ పాస్ అయినటువంటి ఇన్ సర్వీస్ టీచర్లకు గుడ్ న్యూస్గానే చెప్పుకోవచ్చు. దీని ఆధారంగానే సీనియారిటీ జాబితా తయారు చేస్తారు.